అప్పటికి పింఛన్ లేదు. ఇంతకుముందు ఒక 2 years బిఫోర్ ఆల్రెడీ పింఛన్ వచ్చేసారు. అబ్బాయి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మేము హాస్పిటల్లో ఉంటే తర్వాత 1 month తీసుకోకపోతే లేదని చెప్పేసి అప్పుడు తీసేసేసాం. అదిగా సదరన్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయింది. మన రీసెంట్గా సదరన్ సర్టిఫికేట్ కుమార్ 21 years అండి. అబ్బాయికి ఇంతకుముందు 3 years బిఫోర్ ముందు పింఛన్ ఆపేశారు. యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండే అబ్బాయికి. దానివల్ల ఏంటంటే మొత్తం మంచానికి పరిమితాడు, మాట్లాడలేడు, నడవలేడు. ఇక మొత్తం మా మిస్సెస్ మొత్తం నా పిల్లోడిని చూసుకుంటూనే ఉండాలి. ఇంతమంది సదరన్ సర్టిఫికేట్ అని తీసుకునేకి ఈ టైం ఏంటండి. ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ కూడా 90% ఇచ్చారు. మెడికల్ బోర్డుకి వెళ్ళాం, మెడికల్ బోర్డు కూడా 98% ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసాకి ఎలిజిబుల్ అని ఇచ్చారు సార్. దాంట్లో ఇంత మటుకి మాకు కొత్త పింఛన్లు పడినప్పుడు పెట్టుకుని అన్నారు. ఇంత మటుకి ఇంకా మాకు పెన్షన్ అంత 3 years బిఫోర్ ఉండేది సార్. జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు. జగన్ ఉన్నప్పుడు 1 month తీసుకోకపోతే బాబు ఏంటంటే హాస్పిటల్లో ఉన్నాం, మేము రాలేకపోయాం. ఆ 1 month అయిపోయేసరికి పింఛన్ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కూడా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పారు. అందుకని మళ్ళీ కొత్త సదరన్ పడి ఇవన్నీ తీసుకొని ఈ ప్రాసెస్ అంతేకి ఈ టైం అయింది. సర్టిఫికేట్ పెట్టే 3 ఏళ్ళు అయిందా? దాని తర్వాత 6 months హాస్పిటల్లో ఉన్నాడు బాబు. ఆ తర్వాత మేము ఇక మళ్ళీ సదరన్ మొన్న పడినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు తీసుకొని అన్నీ పెట్టుకున్నాం సార్. పెట్టిన అబ్బాయికి పింఛన్ కోసం ఇప్పుడు లోపల అర్జీ ఇచ్చారా? అర్జీ ఇప్పుడే రాపించాను సార్. మేము ఎక్కడ పెట్టలేదు సార్ అని చెప్పారు. సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ అన్ని పర్మనెంట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు పర్మనెంట్ డెసిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన 3,000 కంటే 15,000 రూపాయలు ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ కోసం మీరు ప్రయత్నం చేశారా? ఎన్టీఆర్ భరోసా అంటే సర్టిఫికేట్ అని ఇచ్చినారు సార్. మెడికల్ బోర్డు నుంచి కూడా 98% ఇచ్చారు. మెడికల్ బోర్డు కూడా ఇచ్చింది సార్. 98% ఇచ్చారు.